నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఒక శుద్ధపూసను ఇంకో శుద్ధపూస అంటే మరో శుద్ధపూస పరామర్శించడానికి వెళ్ళి చాలా గొప్ప గొప్ప మాటలు, అసలు ఏకంగా సీఎం గారికి వార్నింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది మన ఆంధ్రప్రదేశ్లో. మరి శుద్ధపూస అని ఎందుకన్నానంటే, ఇలాంటి పదాలు నేను వాడిన యాక్చువల్గా, కానీ ఆ వ్యక్తులకి వాడాలి, ఎందుకంటే వాడకపోతే జనాలకు అర్థం కాదు. ఆ వ్యక్తి ఈ వ్యక్తే. ఈ శుద్ధపూస చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుద్ధపూస పేరు. మరొక శుద్ధపూస అతను ఎవరయ్యానంటే జోగి రమేష్. ఆ జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్ళి మా ఓన్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తాడు. సాక్షిలో ప్రధానంగా ఇలాంటి వార్నింగ్లు ఇస్తే సాక్షి పండగ చేసుకుంటుంది అనమాట. చూడండి, సాక్షిలో ఈయన హైలైట్ చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఈయన ఎంత మంచోడంటే ఇప్పుడు నేను క్లియర్ కట్గా వివరిస్తాయి ఇతను గొప్పతనం మొత్తం కూడా. చంద్రబాబు ఇది గుర్తుంచుకో చెవిరెడ్డి అంటే చంద్రబాబు గారికి వార్నింగ్, సీఎం గారికి. నిజంగా వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు గారు గనక కక్ష సాధింపులు చేస్తే ఇలా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఏం రాశాడు వార్త? మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అరెస్టుల ద్వారా కక్ష సాధించాలనుకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు భయపడరు అన్నారు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇలాంటి సంస్కృతి చాలా ప్రమాదకరమని అన్నారు. ఈ శాంతి కాముకుడు, అసలు ఈ గొప్ప ఆధ్యాత్మికవేత్త ఎలాంటి శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు చూడండి. అంటే వీళ్ళు అసలు చేసిందే దాడులు, దుర్మార్గం, దోపిడీలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇది చేయట్లేదు, అందుకే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమంటాడు? పరామర్శించాడు, ఓకే, మీ పార్టీ నాయకుడు, అతను ఒక గొప్ప శుద్ధపూస. ఆ శుద్ధపూసను నువ్వు పరామర్శించావు, మీరు లోపల ఏదేదో మాట్లాడుకోండి. ఇద్దరు దొంగలే. ఎందుకంటే అతను ప్రభుత్వం మారాక కూడా అంతకుముందు కల్తీ మద్యం తయారు చేసి కోట్ల రూపాయలు దోచుకుందే గాక, ఇదిగో కూటమి ప్రభుత్వంలోనే ఈ కల్తీ మద్యం తయారవుతుంది అనే ఒక తప్పుడు ఆరోపణలు చేయడానికి శ్రీకారం చుట్టి ఇట్టే దొరికిపోయాడు. ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి ఇతను ఏమంటున్నాడు? పరామర్శించాడు, ఓకే. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ ఆయన మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడాడు? అరెస్టుల ద్వారా కక్ష సాధించాలనుకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు భయపడరు. ఈ భయపడరన్న పదం అంబటి రాంబాబు కూడా రీసెంట్గా మాట్లాడాడు. అక్రమ అరెస్టులకు భయపడం. అసలు ఎంత శుద్ధపూసలు అంటే వీళ్ళు. ఇంకొకరు ఇప్పుడు అదే ప్లేస్లో ఇంకో వ్యక్తి కనుక ఉంటే, అంటే ఫ్యామిలీ ఉండి ఒక సీనియర్ సిటిజన్ అయి ఉండి, అంటే రాంబాబు గారి ప్లేస్లో ఉంటే, ఈయన మాటలు ఆ ఫ్యామిలీ వాళ్ళు విన్నారు, ఖచ్చితంగా విన్నారు. ఆయన భార్య బిడ్డలు విన్నారు. ఏం మాట్లాడారు అంతకుముందు? లోకమంతా చూడలేదా? సంజన, సుకన్య మసాజే చేస్తుందా, ఇంకేమైనా చేయదా అని మనవరాలు లాంటి చిన్న బిడ్డల్ని మసాజ్ కోరుకున్నటువంటి దౌర్భాగ్యపు మైండ్ సెట్ ఉన్నటువంటి అంబటి రాంబాబు అతను కూడా అంతే అన్నాడు. భయపడం. బెయిల్ వచ్చిందనుకొని మొన్న ఏమన్నాడు? పోలీస్ వ్యాన్ లో తీసుకెళ్తా ఉంటే కార్యకర్తలను చూసి ఇట్లా విక్టరీ సింబల్, థమ్స్ అప్ సింబల్ చూపించి, పైగా పుష్పాన్ని బాగా ఇమిటేట్ చేస్తున్నారు. ఈ మధ్య తగ్గేదే లేదని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు మరి అలాంటి సందేశాన్ని ఇస్తున్నారు. ఇక ఇతను ఏం చేస్తున్నాడు? భయపడం అని సేమ్ అంబటి రాంబాబు లాగానే అంటున్నాడు. మేము భయపడం. అసలు సిగ్గు ఎగ్గిలిన వాళ్ళకి భయం ఉండదండి. సమాజంలో తప్పు చేసి కూడా దాన్ని బుకాయించడం ఆ పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి మనం చూడొచ్చు. ఫస్ట్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఏమన్నారు? గుండెపోటు. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోవటం చాలా బాధాకరమని శుద్ధపూస కబుర్లు చెప్పించారు. సాక్షిలో వార్త వేయించారు, టీవీ నైన్లో వార్త వచ్చింది, వాళ్ళ అనుకూల మీడియా కాబట్టి. తర్వాత వినమ్రంగా ముఖం పెట్టి విజయసాయిరెడ్డి చాలా విచారకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఏమన్నారు? తెలిసిపోయిన తర్వాత కాదు, గుండెపోటు అని చెప్పేసి ఆ డ్రామా వేరే. అయితే వీళ్ళ మాటలు అంతా కూడా ఈ రకంగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది? ఇళ్లపై కాదు, ఏకంగా వ్యక్తుల మీదకే మీరు క్రూరత్వంగా మనుషుల్ని దారుణంగా చంపేసిన చరిత్ర ఈ పార్టీది. ఈ పార్టీ అలా చేయట్లేదని చెప్పి మీరు ఇంకా అధికారం లేనప్పుడు కూడా, ఓడిపోయిన తర్వాత కూడా పేటరేగిపోతూ హింసకు పాల్పడుతూ ఉన్నారు. రప్ప అంటూ ఉన్నారు. కత్తులు స్వైర విహారం చేస్తూ ఉన్నారు. మీటింగ్స్, మీ ఇంటర్నల్ మీటింగ్స్ని కూడా బహిర్గతం చేసి ఆ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు తయారవుతూ ఉన్నారు. ఇంకా ఏమంటావు భాస్కర్ రెడ్డి? ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసింది మీరు. సరే, ఒకవేళ నిజంగానే వాళ్ళు ఎన్నికల హామీలు నిర్వర్తించకపోతే ఏం చేయాలి? ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ ఎమ్మెల్యేగా మాట్లాడు. ఇదిగో పలానా స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించు. ఎవడొద్దన్నాడు? ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఇదే సంస్కృతి కొనసాగిస్తే మనశ్శాంతిగా ఎవరైనా ఉండగలరా? ఇదే సంస్కృతి కొనసాగిస్తే నిజంగా నువ్వు మాట్లాడడానికి ఉండేవాడు కాదు, నిరంతరం శాశ్వతం జైల్లో ఉండేవాడు.
రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం చక్కగా నువ్వు ఇష్టానుసారంగా వార్నింగ్లు ఇస్తున్నావు, ఏకంగా సీఎంలకే వార్నింగ్ ఇస్తున్నావు. ఇక మీ నాయకుడైతే సీఎంని కూడా ఇష్టారీతిగా నోరు పారేసుకుని మాట్లాడతాడు. రాంబాబు మాట్లాడిన మాటలు కూడా ఇది చిన్న తప్పే, చిన్న ప్రాబ్లం అంటాడు. పరకామణిలో అసలు ఆధ్యాత్మిక క్షేత్రంలో దొంగిలించడానికి ఖండించకుండా ఎంత చిన్న నోట్లే, కొద్ది నోట్లే, 2 నోట్లు 9 నోట్లే అంటాడు. ఆ డబ్బులు ఇస్తే మాఫీ అయిపోయేది అంటాడు. అంటే ఒక దొంగ ఇంకో దొంగను సమర్థించడం ఎంతవరకు కరెక్ట్? అది సమర్థిస్తాడు. దొంగ నైజం అదే కాబట్టి దొంగల గుళ్ళు ఊర్లు పంచుకున్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ మరి సాక్షి ఆ పొరపాటులో, ఇప్పుడు మీడియా కదా, 10 మంది చదువుతారు కదా, ఇక్కడ మనశ్శాంతి అనేది రాయకుండా మనశాంతిగా అన్నాడు. శాఖ ఒత్తుండాలి కదా. చూడండి, మనశ్శాంతి ఏంది? మనశ్శాంతి అంటే ఖచ్చితంగా ఈ శాఖకి మెలికిసే ఒత్తు ఉండాలి. అది స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా సరి చూసుకోండి. ఏదో అబద్ధాన్ని అచ్చేద్దాం అన్నటువంటి తొందరలో ఏదో ఇష్టానుసారంగా మాట్లాడితే బాగోదన్నమాట. మీరు మనశ్శాంతి లేకుండా చేశారు కాబట్టి 11 సీట్లు మీకు ఇచ్చారు. మీరు మళ్ళా గెలుస్తారనే ఊహ భ్రమ నుంచి బయటపడండి. ఎందుకంటే కోరి ఏ ప్రజలు కూడా వాళ్ళ స్వనాశనాన్ని కోరుకోరు. అంటే మేము నాశనం అయిపోవాలి, ఇలాంటి గూండాలని, గంజా బ్యాచ్లని, రౌడీలని మేము గెలిపించుకోవాలని ఎవరు అనుకోరు అనమాట. సో ఇంకా మీరు ఆ ఆలోచనలో మీరు మానుకోండి. మళ్ళీ వస్తే ఇలాంటి సంస్కృతి తెస్తాం, ఇలాంటి సంస్కృతిని చూశాక ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు. పెట్టుబడుల గురించి మాట్లాడే రైట్ నీకు ఎక్కడ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? పెట్టుబడులు వస్తుంటే లెటర్లు రాస్తారు మీరు, సింగపూర్ లెటర్లు రాస్తారు, రకరకాల కంపెనీలకి బెదిరించి లెటర్లు రాస్తారు. పెట్టుబడులు రావద్దు, అమరావతిని శ్మశానం అన్నారు. ఇప్పుడు పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉంటే, గూగుల్ డేటా సెంటర్ లాంటి విశాఖపట్నానికి వస్తూ ఉంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు విశాఖపట్నాన్ని భూములు దోచుకొని అసలు ఒక కాలికేయ సామ్రాజ్యం లాగా తయారు చేయాలనుకొని ప్రజలు చిత్తుకు ఓడించిన తర్వాత కూడా మీలో పరివర్తన రాలేదని అంటే మీ మానసిక దౌర్బల్యానికి చాలా జాలేస్తుంది నాకైతే. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే అసలు పెట్టుబడులు పెట్టకూడదు అన్నది కదా మీ ఉద్దేశం. ఇప్పుడు పెట్టుబడులు భారీగా వస్తున్నాయి కదా. ఈ ఏమీ లేని ఈ రాష్ట్రానికి యువత కోసం, ఉద్యోగాల కోసం, రాష్ట్ర బాగు కోసం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పెట్టుబడులు ఆకర్షించి తెస్తా ఉంటే భూములు తక్కువ రేటుకి ఇచ్చేస్తారని ప్రాపగాండా చేస్తుంది మీరు కదా. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూడండి, అసలు ఎంత కనీసం మాట్లాడేటప్పుడు బేస్లెస్ మాటలు అవసరమా? ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు భద్రత లేదు, ఇక పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వ్యాపారులకు భద్రత ఎక్కడా? భద్రత గురించి మాట్లాడొద్దు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకంటే మీరు రీసెంట్గా ఒక విషయం బయటకు వచ్చింది. ఏంటది? కడపలో అసాంఘిక శక్తులు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో గన్ లైసెన్స్ ఇస్తారా అంటే వాళ్ళని ఏమన్నా పడితే వాళ్ళని దందాలు చేయడానికి, బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి, గూండాయిజం చేయడానికి, అంటే ఒక దారి దోపిడీలాగా వాళ్ళకి లైసెన్స్లు ఇస్తారా వెపన్స్కి? అంటే వాళ్ళు గన్ పెట్టి సెటిల్మెంట్లు చేస్తారా? వాళ్ళు మొత్తానికి ఆ గన్ లైసెన్స్లు క్యాన్సిల్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలను కాపాడడానికి నిర్ణయం తీసుకోలేదా? అంటే మీరు ఆ శాంతి భద్రతల గురించి మాట్లాడేది, శిరోముండనాలు చేసిన మీరా, మాస్క్ అడిగి చంపేసిన మీరా, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మీ అనంతబాబు చంపేస్తే పక్కనే తిప్పుకున్నటువంటి ఒక హింసా ప్రవృత్తిని ఎంకరేజ్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలను కాపాడారా? అసలు మాట్లాడే హక్కు ఎవడికన్నా ఉందా? ఇలా మాట్లాడే హక్కు ఎవడికి లేదు. పైగా ఎవడన్నా మాట్లాడితే వాడు అంతు చూస్తారా? జైలు వేయడం, కొట్టడం. శాంతి భద్రతల గురించి మాట్లాడొద్దు. అలాగే అమర్నాథ్ అనే ఒక బాబు, 10th క్లాస్ బాబు తన అక్కని ర్యాగింగ్ చేస్తుంటే, హింసిస్తుంటే, సెక్సువల్ హరాస్ చేస్తుంటే మా అక్కని ఇలా అనొద్దు అని చెప్పేసి ఆత్మగౌరవంతో ఆ అబ్బాయి ప్రశ్నించినందుకు కిరోసిన్ బూసి తగలబెట్టింది మీ నాయకులు కదా. శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? జోగి రమేష్ అప్పుడు కులాల గురించి ప్రస్తావనే వద్దన్నాడు. ఈ శుద్ధపోసు కబుర్లు వద్దు భాస్కర్ రెడ్డి గారు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనం నిజాలు మాట్లాడాలా. అసలు ఈయన శుద్ధపోస అని చెప్పారు కదా, ఈ శుద్ధపోస అసలు ఏం చేశాడు, మంచోడా చెడ్డోడా అనేది సాక్ష్యాధారాలతో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇతను ఏం చేశాడా అంటే, లిక్కర్ కుంభకోణంలో ఈయన పాత్ర ఇదిగో చూడండి, పెద్దగా కనిపిస్తున్నాడు మనిషి, మామూలు లేడు. మద్యం సొమ్ముతో ఆస్తులు కొనుగోలు. ఇక చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇతను వన్ ఆఫ్ ద కీ రోల్ పోషించాడు మద్యం లిక్కర్ స్కామ్లో కూడా. అరబిందోకు భూమి అమ్మి 13.30 కోట్ల లంచాల నల్లధనం వైట్లోకి మార్పు, ఆ డబ్బుతో పలు చోట్ల స్థిరాస్తులపై పెట్టుబడులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబీకుల పేరిట కొన్న ఆస్తుల జప్తునకు చర్యలు, ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు, సిట్కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. సిట్టు ఏం తేల్చిందంటే, భయంకరంగా లిక్కర్ కుంభకోణంలో బినామీ ఆస్తులు, అలాగే తన భార్య, తన కుమారుడి పేరు మీద ఆస్తులు కూడబెట్టి 63 కోట్లు జప్తు చేసింది ఈడీ. ఇతను ఆస్తులు కూడా జప్తు చేశారు అంటే ప్రూవ్ అయిందన్నమాట. మీకు ఎవిడెన్స్ కోసం చూపిస్తున్నా. ఇదంతా మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా రాయడం జరిగింది, డాక్యుమెంట్ నెంబర్లతో సహా. సబ్ రిజిస్ట్రార్ల నుంచి వివరాలు తెప్పించి మరీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని భార్య లక్ష్మీకాంతమ్మ, కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వారు ప్రతినిధులుగా ఉన్న కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ల పేరిట 2019 నుంచి 2024 మధ్య జరిగిన భూముల కొనుగోలు లావాదేవీల వివరాల కోసం చంద్రగిరి, రేణిగుంట, తొట్టంబేడు, గూడూరు, పొదలకూరు,
పుత్తూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సిట్ అధికారులు కొద్ది రోజుల కిందటే లేఖ రాశారు. వీటన్నిటిని కూడా ఇంకా లేటెస్ట్ అప్డేట్లో నిగ్గు తేల్చారు. అతను దొంగ దోపిడీదారుడని నిగ్గు తేల్చి ఆధారాలు సహా అతన్ని జైల్లో పెట్టారు. రీసెంట్గా అతనికి బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా పరివర్తన మార్పు ఏమైనా వచ్చిందన్నో అంబటి రాంబాబు గనక అన్నట్టుగానే ఆయన కూడా అట్లా అనలేదు, కానీ ఆ రకంగానే ఇదిగో మాట్లాడుతున్నాడు. సీఎం గారికి వార్నింగ్ ఇస్తున్నాడు డైరెక్ట్గా, ఇదిగో డాక్యుమెంట్ నెంబర్లు సహా. ఊరకే ఏదో గాలి కబుర్లు కాదు, మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మనకి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వాస్తవాలను మనం చూస్తా ఉన్నాం. ఇదిగో లక్షలు అంటే ఇవన్నీ ఓన్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా దోచుకున్నాడు, మొత్తం అసలు గుంపగత్తగా ఇచ్చేది జగన్మోహన్ రెడ్డికి. సో వీళ్ళు కూడా ఈరోజు రాజ్యాంగం గురించి, విలువల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే వ్యక్తులు అయిపోయారు. ఇంకా అతను చేసిన అక్రమాలు మాట్లాడుకుంటే ఈ రోజంతా పట్టేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు సీఎం గారికి వార్నింగ్ ఇస్తారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జోగి రమేష్ కూడా వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళు చేసిన జఫా పనులకి పశ్చాత్తాపడాలి, ప్రజల్ని క్షమాపణ అడగాలి. రాజకీయాలకు మేము అనర్హులం, దయచేసి మమ్మల్ని క్షమించండి, దొంగ వ్యవహారం తేలిపోయింది, ఇదిగో సిట్టు తేల్చింది, మా ఆస్తులు కూడా జప్తు చేశారు. ఆస్తులు ఇతని జప్తు చేశారు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఈడీ సిబిఐ కేసులు పెట్టి ఆధారాలు సేకరించి 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసినట్టుగానే ఇతని ఆస్తులు కూడా జప్తు చేసింది. యాడ్ నుంచి వచ్చిన ఇతనికి ఇంత డబ్బులు? ప్రజల సొమ్ము, మంది సొమ్ము బాగా తిని, అదే ఒళ్ళు బలిసి అంటారు కదా, అట్లా బలిసి మాట్లాడుతూ ఈరోజు మళ్ళా మేము ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ముఖ్యమంత్రులు అవుతాం, మీ అంత చూస్తాం, ఇదే సంస్కృతి అని అంటున్నారు. ప్రజలు ఆలోచించాలి. నిజాన్ని సత్యమేవ జయతి అంటారు, సత్యం ఎప్పుడు గెలుస్తుంది. అందుకే ఆంధ్ర ప్రజలు ఆత్మగౌరవం ఎక్కువ, రోషం ఉంది కాబట్టి వీళ్ళు చేసిన దుర్మార్గాల్ని ఎండగట్టి ఓడించి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. 151ని విర్రవీగితే అంతకు మించినటువంటి మెజారిటీ ఇచ్చి మంచి పరిపాలన కోరుకొని కూటమిని గెలిపించుకొని 2 డిజిట్స్ ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు. సో ఇకపై ప్రజలు ఈ వాస్తవాలను గమనించి ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయంగా భూస్థాపితం చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాద గంటికలు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్న ఓడిపోయినా కానీ అరాచకాన్ని, రౌడీయిజాన్ని, గంజాయి వ్యాఖ్యల్ని ఎంకరేజ్ చేస్తూ సమాజంలో అలజలు సృష్టిస్తూ కులాలు, మతాలు పేరిట మారణ హోమం సృష్టించడానికి ఎత్తుకు పై ఎత్తు లేస్తూ సమాజంలో ఒక చీడ పురుగులుగా తయారైన ఈ వ్యక్తుల్ని జీవితంలో ఆయా నియోజకవర్గాల్లో ఎవ్వరు కూడా గెలిపించకూడదు అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.